సో ఇప్పుడు మనం వరంగల్‌లో ఉన్నాము. వరంగల్‌లో మనతోని ఉన్నది ఎవరో కాదు, ఒక ఉద్యమకారిణి. నిజంగా ఉద్యమాల్లో ఉర్రెతుకున్నటువంటి ఉద్యమాల్లో పాత్ర నిజంగా ఒక మహిళ, అందులోను ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి ఒక మహిళగా ఉద్యమాలు చేయడంలో నిజంగా అప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్. రహీమున్నీసా బేగం గారి గురించి చెప్పాలంటే ఒక చరిత్ర అని చెప్పేసి అనొచ్చు. సో ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్టేట్ జనరల్ సెక్రటరీగా వీరు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు రావడం జరిగింది. 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ వైపు రావడం జరిగింది. యాక్చువల్లీ బీఆర్ఎస్‌లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ గురించి ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పార్టీ గురించి రైమున్నీసా గారి మాటల్లో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్కారం అండి వెంకన్న గారు, బీవీఆర్ న్యూస్ గారికి. సార్, బీఆర్ఎస్ పార్టీ అనేది భారత పార్టీ అని పెట్టారు. ఏ రోజైతే టీఆర్ఎస్ పార్టీ అని బీఆర్ఎస్ అని పార్టీ అని పెట్టారో అప్పుడు ఆ పార్టీ అప్పుడే చనిపోయేది జరిగింది. ప్రజలకు ఏం కావాల్సింది? అభివృద్ధి పనులు కావాల్సింది. అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో అది బీఆర్ఎస్ పార్టీ చేయదు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందబెట్టారని దాంట్లో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, కాంగ్రెస్తో అభివృద్ధి పనులు జరుగుతాయి అనేసి వాళ్ళు దీంట్లో చేరేదానికి వచ్చేది జరిగింది. ఎందుకంటే ప్రజల కోసం తను ఒక నియోజక ఎమ్మెల్యే కాబట్టి ప్రజల పనులు చేయాలి కాబట్టి వాళ్ళు కాంగ్రెస్లో చేరేస్తే జరుగుతుంది. ఓకే. మేడం ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 9 మంది వచ్చిళ్ళు. ఓకే. మీరు రీజన్ కూడా చెప్పుకున్నారు. ఓకే. మీరు కూడా చాలా ఉద్యమాలు చేసిళ్ళు. యాక్చువల్లీ బీఆర్ఎస్‌లో మీకు గౌరవప్రదమైనటువంటి ఒక హుందాతనమైనటువంటి ఒక పోస్ట్ ఇవ్వలేదు, మిమ్మల్ని గుర్తించలేదు అనే నేపం మీద మీరు కాంగ్రెస్ వైపు వచ్చిళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఏం గుర్తింపు దక్కింది మీకు? సార్, నేను బీఆర్ఎస్లో ఉద్యమకారిణి అని కూడా వాళ్ళు బొందబెట్టాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కాంగ్రెస్నే ఉండేనే సీనియర్గా. కాంగ్రెస్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్కి వెళ్ళేది జరిగింది. తెలంగాణ సాధించుకున్న అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మళ్ళీ నేను దీంట్లో వచ్చాను. సరే, నాకు వాళ్ళు గుర్తించినా ఇవ్వకున్నా ప్రజల గుండెల్లో అయితే నేను ఉన్నాను. తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారిణి అని పేరైతే వచ్చింది. నేను కాంగ్రెస్ పదవిలో కూడా నాకు స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా జరిగింది. కానీ ఏదైతే వాళ్ళు కూడా ఇస్తామని అయితే మాట ఇచ్చారు. మన ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానివ్వండి, మినిస్టర్స్ కొండ సురేఖ గారు కానివ్వండి, సీతక్క కానివ్వండి, వీళ్ళు మద్దతు చేస్తామనేసి అయితే చెప్పేదైతే జరుగుతుంది. ఓకే. మీరు లాస్ట్ టైము ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వరంగల్ వెస్ట్ నుంచి వెళ్ళి నిలబడ్డారు, రైట్? ఈసారి ఎంపీ బరిలో మీరు ఎందుకని లేరు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో వచ్చిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి ప్రథమ పీఠం ఇచ్చిళ్ళు. ఇప్పుడు కడియం కావ్య గారికి టికెట్ ఇచ్చిళ్ళు, గెలిచిళ్ళు. ఓకే. మరి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే మీరు కాంగ్రెస్లో ఉన్నారు. మీకు ఇప్పటిదాకా ఒక నామినేట్ పోస్ట్ అయితే ఇవ్వలేదు. అట్లీస్ట్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి కొంత ప్రజలు కూడా అనుకున్నారు. బట్ ఏమి ఇవ్వలేదు మీకు. ఎందుకు వచ్చినట్టు మీరు? సార్, నేనైతే ప్రజా వ్యక్తిని, ప్రజలలో ఉండేదాన్ని. నాకు ఏ పోస్ట్ వచ్చినా రాకున్నా ప్రజలలోనే నేను ఉంటాను. ప్రజల ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుల కోసమే నేను చేస్తాను. కానీ నేను గతంలో ఎమ్మెల్యేగా నిలబడ్డాను, అప్పుడు రెబల్గా నిలబడ్డాను. అప్పుడు కూడా నాకు అన్యాయమే జరిగింది. ఇప్పుడే కాంగ్రెస్లో ఎంపీ టికెట్ అయితే నేను అడగలేను సార్. నేను ఆశించలేదు. నాకు కావాలని కూడా నేను అడగలేదు. కేవలం కాంగ్రెస్ రావాలి, అమ్మ సోనియమ్మ రుణం తీర్చుకోవాలి, ప్రజల ఏదైతే హక్కు ఉన్నదో మా నీళ్ళు, మా ఉద్యోగాలు, మా పిల్లల హక్కులు కావాలని నేను పార్టీలో చేరేది జరిగింది. నాకు కూడా గతంలో చేస్తామని కూడా చెప్పేది జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు చేస్తానని చెప్పారు. తను మరియు ఎమ్మెల్యేలు, మినిస్టర్ కూడా నాకు సహకరిస్తామని చెప్పారు. చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. చేస్తారు అని చెప్పారు. వస్తే మాత్రం ప్రజల్లోనే నేను ఉంటాను. ఇచ్చినా ఇవ్వకున్నా నేను కాంగ్రెస్ వ్యక్తినే, కాంగ్రెస్లోనే పనిచేస్తాను, కాంగ్రెస్లోనే కొనసాగుతాం. ఓకే మేడం, ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడదాం. నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు మొత్తం వెళ్తూ ఉన్నారు.
ఇంకా 20 మంది వెళ్ళడానికి అంటే బీజేపీ ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారనేది ఒక పెద్ద హాట్ టాపిక్ అది. 20 మంది ఎమ్మెల్యేలు ఇంకా. ఇది దేనికి సంకేతం ఇట్లా? ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ వేరే వేరే పార్టీకెళ్తున్నారంటే దేనికి సంకేతం? ఇప్పటి రాజకీయాలు ఓకేనా? ఇట్లనే ఉండాలా? రాజకీయాలంటే ఇట్లనే ఉండాలా? సార్, గతంలో 10 ఇయర్స్ చేయలేని బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గొంగిడో అక్కడే పెట్టింది. ప్రజలు ఏ రకంగా నష్టపోయారో అందరికీ తెలుసు. ఇళ్ళలో నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు అని రైతు బంధులకు మోసం చేశారు. ఎక్కడ గొంగుడు అక్కడనే జాబ్లు కానీ అదని ఇదని మొత్తం ప్రజలకు మోసం చేసి మొత్తం జూటమాటలు, అది ఏమంటారు, పిట్టల దొరలాగా మాట్లాడేది జరిగింది కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రజలు అదే ఈయన మాటల గాడిడే ఏం చేస్తాడు అనేసి కాంగ్రెస్ చేస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ ఇచ్చిన మాటలు అమలు చేసింది. ప్రజలకు ఏదైతే చెప్పినా ఆ మాటలు అమల్లో చేస్తున్నారు. వీళ్ళు 10 ఇయర్స్ చేయలేని పని మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఉచిత కరెంటు కానివ్వండి, మహిళలకు బస్సు కానివ్వండి, రైతులకు కూడా ఇది మళ్ళీ గ్యాస్ కూడా చేసేది జరుగుతుంది. ఈ 4 నెలలనే వీళ్ళు ఎగురుతున్నారే, మరి 10 ఇయర్స్లో వీళ్ళు ఏం చేయలేదు. ప్రజలకు కూడా తెలుసు, చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట చేస్తుందని కూడా ప్రజలకు తెలుసు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఇంద్రమ్మ పథకం, ఆ ఇంద్రమ్మ ఇల్లులు మాత్రమే ఉన్నాయి తప్ప తెలంగాణ వచ్చినాక ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఎవరికి కూడా ఇల్లులు రాలేదు. పేదోళ్ళు చాలా ఇది అయిపోయారు. కాబట్టి ప్రజలు అదే ఆలోచించి వీళ్ళకి ఏం చేయాలన్నట్టు ఆ ఉద్దేశంతో మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ప్రజలు ఏ వైపు తీర్పు ఇచ్చారో ప్రజల పనులు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్రజలు చెప్తారు కాబట్టి అందువలన బీఆర్ఎస్లో వాళ్ళు చేరేది జరుగుతున్నారు. ప్రజల అభివృద్ధి పనుల కోసం వాళ్ళు వచ్చేది జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అందరిది పార్టీ, ఎవరన్నా రావచ్చు. ఎందుకంటే ప్రజల పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. తను ఒక సీఎం ఉండుడే మాకు అదృష్టము. తను చెప్పే మాటలు కూడా అమల్లో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ ఉద్దేశంగా బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా వస్తే రానియండి అని మనం. ఓకే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు ఇట్లా వరుస ప్రకారం వచ్చేస్తే బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? సార్, బీఆర్ఎస్ పార్టీ అంటారేంటి? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో పొందబెట్టారు, 10 ఫీట్ల లోతు పొందబెట్టారు కారుని, కేసీఆర్ కుటుంబాన్ని. వాళ్ళు కుటుంబ పాలన అనే తప్ప ప్రజల గురించి కాదు. కమ్సే కమ్ వాళ్ళ విద్యార్థి అమరులైన విద్యార్థులు కానివ్వండి, విద్యార్థుల లైఫ్ల గురించి ఆలోచించలేని పార్టీ, ఉద్యమకారుల గురించి ఆలోచించలేని పార్టీ అది దళిద్ర పార్టీ ఉండే. కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబ పాలన కోసమే కోట్లు సంపాదించుకున్నారు. ఇంకా ఎక్కడ ఉందండి? బీఆర్ఎస్లో ఉన్న నాయకులే కాంగ్రెస్లో వస్తున్నారే. ఇంకా ఆ పార్టీ ఎక్కడ? వీళ్ళు అమ్మ బాంచన్ అనుకుంటా వెళ్ళాలి. అది అంటారు చూడండి, కొంచెం అన్నం ఉంటే ఇయ్యమ్మో, కొంచెం కూర ఉంటే ఇయ్యమ్మో అనుకుంటూ వెళ్ళాల్సింది తప్ప ఇంకా వీళ్ళ పరిస్థితి అంతా ఇదైపోయింది. ఖతమైపోయా. బీఆర్ఎస్ ఖేల్ ఖతం, దుకాన్ బంద్ హో గయా. ఓకే మేడం, ఇప్పుడు దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు. ఇదే మాట, ఇదే డైలాగ్, ఇట్లాంటి స్టేట్మెంటే మీరు అంటే లాస్ట్ టైము కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పిళ్ళు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, మునిగిన పడవ, చచ్చిన పాము, అది ఇది అని చెప్పి చాలామంది అన్నారు. కానీ చాలా అనూహ్యంగా ఎవ్వరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఎందుకు బీఆర్ఎస్ని చాలా తక్కువగా చూస్తున్నారు? లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో 1,00,000 పైచిలకు ఓట్లు వేశారంటే బీఆర్ఎస్కి మనుగడ ఉందా లేనట్ట దాన్ని బట్టి చూస్తే? సార్, బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ అంటారేంటి సార్? కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే సోనియమ్మ. తెలంగాణ సెంటిమెంట్ మీద ప్రజల ప్రాణాలు తీసి ప్రజలకు రెచ్చగొట్టి ప్రజల బలిదానాలు 1,200 బలిదానం తీసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఇచ్చి తెలంగాణ కోసం ప్రజల కోసం బతుకుతుందంటే అది కేవలం మన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలు చేస్తాయని కూడా ప్రజలకు లేదు. ఆల్రెడీ పెద్దోళ్ళు అంటున్నారు, అప్పుల్లో 200 పెన్షన్లో మేము హ్యాపీగా ఉండే, 200లలో మేము బతికేటోళ్ళం, తెలంగాణ వస్తే మా లైఫ్లు బాగుంటాయంటే మొత్తం పెంచేశారే. నితి వస్తువులు ఏదైతే ఉన్నో తిండి కాన్నుంచి
కరెంటు కాడ నుంచి, తిండి కాడ నుంచి, విద్యా కాడ నుంచి. కమ్సే కమ్ వాళ్ళు ఉచిత విద్య, ఉచిత వైద్య ఇయ్యలేని దళిద్ర పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసింది 1,00,000 కన్నా తప్పు మాట అది. బీఆర్ఎస్ పార్టీ చనిపోయింది ఎప్పుడు. బీఆర్ఎస్ పార్టీ కేల్ కదం దుకాణం బంద్ అయిపోయింది సార్. ఎందుకంటే ప్రజలు ఆ 10 సంవత్సరాల పడిన బాధ ప్రజలకు తెలుసు. ఎందుకంటే కేవలం వృద్ధులు ఎవరైతే ముసలోళ్ళు పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళకే 1000, 2000 ఇట్లా పెట్టుకొని ముసలోళ్ళ ఓట్లే కావాలనుకున్నారు తప్ప విద్యార్థుల ఓట్లు కానివ్వండి, మహిళలకు కానివ్వండి చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అని ఇంటికి ఒక తాగబోతుడు చేసి ఇవాళ మహిళ ఇంటికి అంకితమై చేసిన వాళ్ళు పెన్షన్కే అంకితమైన చేసిన పార్టీ అది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మహిళలందరికీ తెలుసు. ఇవాళ భర్తలకి ఇసిపెట్టి ఇవాళ భర్తలు చనిపోయే కారణమైన పార్టీ ఏదైతే ఉండేనో అది బీఆర్ఎస్ పార్టీ. ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఇప్పుడు ఏదైతే వలస వాదులు ఏదైతే జరుగుతూ ఉందో, అంటే రాజకీయాల్లో ఇప్పుడు ఒక్క చోటున స్థిరంగా ఉండట్లేరు నాయకులు. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీ, మళ్ళీ వస్తే మళ్ళీ రిటర్న్ అదే పార్టీకి వచ్చేది కూడా తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఏ రకంగా చేంజ్ అయ్యేదే తెలియదు. అంటే రాజకీయ నాయకులు ఈ రకంగా ఎందుకని మారుతూ ఉన్నారు? ఫైనల్లీ ఏం చెప్తారు? రాజకీయ నాయకులు మారుతున్నారంటే ప్రజల గురించే ఏదైనా మళ్ళీ మేము ఈ పార్టీ ఇప్పుడు రూరల్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, మన రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు కాబట్టి వాళ్ళ పనుల కోసము, ప్రజల పని కోసము ఇప్పుడు వాళ్ళు ఏదైతే పని చేయాలనుకున్నారో ఇప్పుడు సీఎం గారు తనే ఉన్నారు కాబట్టి ప్రజలంతా ప్రజల పని కోసం వాళ్ళు పార్టీలో చేరుతున్నారు. సరే చేరినా పర్వాలేదు, పార్టీ బలపడితే మనకే మంచిది. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది మనము నిజమే కేసీఆర్కి నమ్మిపోయినాం కాబట్టి కేసీఆర్ దగ్గర కేవలం ఒక కుక్కలాగానే బతికిన మా జీవితం కుక్కల బతికలే అయిపోయింది మాది. ఆయన దగ్గర కుక్కలాగా పోడు, నమాసే చేసుడు, ఇట్లా వంగుడు, ఇలా పడుడే. కమ్సే కమ్ దాంట్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలని కలవలేని దరిద్రుడు అయితే అది కలవలేని దరిద్రుడు ఎవడైతే ఉండనో అది మన కేసీఆర్ గారు మాత్రమే. సీఎం అయిపోయారు, నేను నా కుటుంబమే మా నలుగురమే బతుకుతామని ఆ కళ్ళు అహంకారమైన తల మీద పెట్టుకున్నారు. కమ్సే కమ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతోని కూడా పని వాళ్ళు దేని గురించి వచ్చారు, దేనికోసం చేశారు, వచ్చారు, గెలిచారు. కమ్సే కమ్ ఒక సిటీకి ఇన్ని కోట్లని ఇవి డెవలప్మెంట్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి చేయలేని పని వాళ్ళది. కాబట్టి ఎమ్మెల్యేలు ఏమనిపోతారు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఉండి కూడా గెలిచి కూడా గెలవలేని లాగా వాళ్ళు పడిన కుక్కలాగా కేసీఆర్ దగ్గర ఉండేది వాళ్ళు. అందుకోసం ఇప్పుడు ఇక్కడ 10 సంవత్సరాలు చేయలేని పని ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు 4 నెలలనే చేస్తున్నారని ఇక వాళ్ళు అరే సీఎం మంచి వ్యక్తి ఉన్నారు చేస్తున్నారని దీంట్లో వస్తున్నారు. ఓకే మేడం, యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ మేడం, ఇప్పుడు మీరు ఉద్యమాల్లో చాలా రకాలుగా మీ ఫైట్ చేసిళ్ళు, మీకంటూ ఒక ముద్ర ఉంది, ఉద్యమాల్లో మీ ముద్ర ఉంది. ఓకే, ఇది అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీలో మీకేం దక్కలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయినా సరే దక్కదా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో మీకు ఏదో ఇస్తాం అని చెప్పి ఇవ్వలేదు, మీకేం ఇవ్వలేదు. ఇదే సేమ్ ఇప్పుడు మీకు రిపీట్ కానుందా? కాంగ్రెస్లో కూడా ఇస్తాం అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది. సేమ్ బీఆర్ఎస్ లెక్కనే ఇక్కడ కూడా జరగవచ్చు కదా, ఏమంటారు దీని గురించి? సార్, తెలంగాణ కోసం పదవి వస్తుందని నేను వెళ్ళలేదు. నేను ఒక ఎమ్మెల్యే అవుతా, మినిస్టర్ అవుతా, అదైతా అని నేను వెళ్ళలే. కేవలం తెలంగాణ కావాలని వెళ్ళినాం. సస్తానో బతుకుతానో మా బిడ్డలు అమరులు అవుతుండ్రు, తెలంగాణ రాష్ట్రం కావాలని గొంగిడి వేసుకొని వెళ్ళాను. నేను జబ్బకు సంచి వేసుకొని నేను వెళ్ళాను. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చింది సోనియమ్మ కాబట్టి అమ్మ రుణం తీర్చుకునేదానికి ఒక ఉద్యమకారిని ఆశలు ఏముంటాయి? ప్రజలకు ఏదైతే అభివృద్ధి పనులు చేస్తారో ఆ ఆశలు తప్ప మాకు ఉంటుంది. కానీ ఒకవేళ కాంగ్రెస్ నాయకులైతే చెప్తున్నారు చేస్తామని, రేవంత్ రెడ్డి గారు కూడా అమ్మ నీకు అంటే నేను అన్నా సార్ మీ కాంగ్రెస్ని గెలిపించుకొని కేసీఆర్ని గద్ద దింపేసి వస్తాను, మిమ్మల్ని సీఎంగా చూస్తానని దేవుడు అలా ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చేసింది. నా ఏదైతే ఆశ ఉండనో అది ఆశ ఇంకా మిగిలి అయితే ఉంది. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు స్టేట్ చైర్మన్ ఇప్పిస్తామని అయితే చెప్తున్నారు.
నేనైతే పెట్టేసేది జరిగింది. కానీ ఒకవేళ వచ్చినా రాకున్నా నేను ప్రజల వ్యక్తినే, ప్రజలోనే పని చేస్తాను. నేను ఏ రోజు పోస్ట్ కోసం నేను ఆలోచించలే, పదవి వస్తుందని కూడా నేను ఆశించలే, నేను బతుకుతానని కూడా నేను ఆశించలే. తెలంగాణ చూడాలి అని ఒక ఆశ మాత్రమే ఉండే. కానీ ఆ ఆశ ఇంకా మిగిలి ఉంది. ఉచిత విద్య, ఉచిత వైద్య ప్రజలలో చేసినా కూడా నా ఆశ అనేది కూడా తీరుస్తుంది. కాబట్టి ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ఇది ఉన్నాం కాబట్టి మళ్ళీ దళిద్ర కన్నులు ఏవైతే అంటారు కదా దిష్టి కన్నులు, ఆ దిష్టి కన్నులు ఎక్కడ వస్తాయో మళ్ళీ ఆ దిష్టి కన్నులు వస్తే ఇక్కడ సమ్మక్కలు, సారక్కలు, రాణి రుద్రమ్మలు కూడా మళ్ళీ ఉన్నారని కూడా చెప్పేది జరుగుతుంది. యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ మేడం, ఇప్పుడు 20 మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ వైపు వెళ్తారా లేకుంటే బీజేపీ వైపు వెళ్తారా అనేది క్లారిటీ లేదు. 20 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్తారు అనేది బయట ఒక చర్చ, పెద్ద చర్చనీయాంశం కూడా అది. కానీ అది కాంగ్రెస్లోకి వస్తారా లేకుంటే బీజేపీ వైపు వస్తారా అని తెలియదు. మీకేమైనా తెలుసా? వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్లో వస్తారా బీజేపీలో వస్తారో వాళ్ళ ఇష్టం. ఎందుకు అంటే దాంట్లో బీఆర్ఎస్ పార్టీలో మాత్రం కుల మతాల్లో లొల్లి పెట్టే పార్టీ అది. ప్రజలకైతే ఇష్టం లేని పార్టీ. ప్రజలకు ఏ రకంగా మోసం చేసినట్టు అన్న ఏమో మోడీ ఉండే, తమ్ముడేమో కేసీఆర్ ఉండే. ఇప్పుడు ప్రజలు ఎమ్మెల్యేలు అటువైపు వెళ్తే ప్రజలు మాత్రమే ఇప్పుడు ఆలోచిస్తారు. బీజేపీ అయితే వెళ్ళినా మాత్రం అది కానీ వాళ్ళ ఇష్టం, అది చేసినా కూడా అక్కడ కుల మతాలని రెచ్చగొట్టే పార్టీ బీజేపీ పార్టీ. దాంట్లో మాత్రం ప్రజలకు మాత్రం న్యాయం అనేది జరగదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ పార్టీ కేవలం మత కులాలలో లొల్లి పెట్టే పార్టీ బీజేపీ పార్టీకి ముద్రపడిపోయింది. కాబట్టి ప్రజలు ఏ రకంగా వాళ్ళని గెలిపించారో, ప్రజా అభివృద్ధి పనులు ఏదైతే కావాలనుకుంటారో, ఏ పార్టీ అయితే చేస్తుంది అనుకుంటారో ఆ పార్టీలో వాళ్ళు వెళ్ళినా వెళ్ళకుండా వాళ్ళ ఇష్టం అని చెప్పేది. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.